అందరికీ నమస్తే అండి. నిమ్మకాయ దీపం అనేది కుజదోషం, కాలసర్పదోషం, వ్యాపార, కుటుంబ, ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటేనే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ ఇలా మొదలైన దేవీ అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాలలో ఈ నిమ్మకాయల దీపం వెలిగిస్తారు. ఎటువంటి పరిస్థితిలోనూ మహాలక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవాలయాలలో ఈ నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో నష్టం కలుగుతుంది. పార్వతీ దేవాలయాలలో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవీ వారాలుగా పరిగణించే మంగళవారం, శుక్రవారాలలో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి. శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం, మంగళవారం 3 నుంచి 4:30 వరకు. ఇలా నిమ్మకాయతో దీపం వెలిగిస్తే మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా ఇలా పండ్లను ఏదైనా నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటాం. మామూలుగా నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు గమనించవలసిన అంశాలు: మచ్చలు లేని, వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. ఇలా రాహుకాల దీపం నిమ్మకాయలతో పూజ చేస్తే ఎలాంటి దోషాలైనా వెలిగిపోతాయి. అమ్మవారు పిలిస్తే పలికే అత్యంత శక్తివంతమైన రాహుకాల దీప పూజ. ఓం శ్రీమాత్రే నమః.